అధ్యక్ష 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 No running commentaries. Please sit down. Please sit down. Please sit down. Gupta garu. అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకే అత్యంత కీలకమైనటువంటి ఈ విద్యుత్ రంగం మీద చర్చకు ముందుకు వచ్చిన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఈ చర్చకి సహకరించి కాస్త కొన్ని సందర్భాల్లో వేడి వాడి ఉన్నా కూడా ప్రశాంత వాతావరణంలో చర్చకి అవకాశం కల్పించినందుకు అన్ని పక్షాలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఆరుద్ర గారు కొల్లం పదాల్లో ఓ పదం చెప్పాడు. అనర్గళము వక్త, నిజము చెప్పును ప్రయోక్త, చంపబడును ప్రవక్త ఓ కోనలమ్మ అని చెప్పని. అధ్యక్ష, యథార్థవాది లోక విరోధి. ఈవేళ మనం అంతా ఒకళ్ళ మీద ఒకటి దుమ్మెత్తి పోసుకుంటున్నాం, కానీ ఈ రాష్ట్ర ప్రజలకి నిజంగా అసలు సమస్య ఏమిటి, పరిష్కారం ఏమిటి చెప్పే ప్రయత్నం ఇసుమంత కూడా చేయట్లేదు అధ్యక్ష. ఈ నేపథ్యంలో అధ్యక్ష, అది కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా యథార్థాన్ని ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. మొట్టమొదటిది, విద్యుత్ రంగంలో సంక్షోభానికి మూలం ఏమిటి? ఈవేళ అధ్యక్ష, దేశం మొత్తంలో డిస్కామ్లు 1,90,000 కోట్ల రూపాయల నష్టాలు ఊబిలో కూరుకుపోయినాయి. దేశం మొత్తంలో 1,90,000 కోట్ల రూపాయల నష్టాలు. దానిలో ఈ సంవత్సరమే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల నష్టాలు వచ్చినాయి అధ్యక్ష. అంటే ఏడాదికి 1,00,000 కోట్లు పెరిగిపోతే అధ్యక్ష, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ, ఈ దేశంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోతాయి. దీనిలో అధ్యక్ష, ఈ డిస్కామ్లకి బ్యాంకుల నుంచి ఈ దేశంలో సామాన్య ప్రజల జేబుల్లోంచి డిపాజిట్ పెట్టిన డబ్బు 1,70,000 కోట్ల రూపాయలు అప్పులుగా వెళ్ళినాయి అధ్యక్ష. ఈ అప్పులన్నీ కూడా నష్టాలు పూరించడానికి కానీ పెట్టుబడులు పెట్టడానికి కాదు, కొత్త విద్యుత్ ఉత్పత్తికి కాదు, పంపిణీని బాగు చేయడానికి కాదు, కేవలం నష్టాలు పూరించడానికి. కేవలం మన రాష్ట్రంలోనే మీరు చూసినట్టయితే మన రాష్ట్రంలోనే డిస్కామ్లు 12,500 కోట్ల రూపాయల నష్టాలు ఊబిలో ఉన్నాయి అధ్యక్ష. 2006-07 నుంచి, అంతకుముందు గణాంకాలు నా దగ్గర వెంటనే అందుబాటులో లేవు, 2006-07 నుంచి ఇప్పటిదాకా 34,300 కోట్ల రూపాయలు ప్రజల పన్నుల డబ్బుని ఈ నష్టాలు పూరించడం కోసం మనం ఇచ్చాం అధ్యక్ష. ఒక్క బిడ్డ పేదరికాన్ని తొలగించడం కోసం కాదు, ఒక్క స్కూల్లో పరిస్థితులు బాగు చేయడం కోసం కాదు, ఈ రాష్ట్రం ఆర్థికంగా పెరగడం కోసం కాదు, ఒక్క యువకుడికో యువతకు ఉపాధి ఇవ్వడం కోసం కాదు, కేవలం నష్టాలని పోడ్చడం కోసం ఈ రాష్ట్ర ఖజానా నుంచి గత 8 ఏళ్లుగా లెక్కేస్తే ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రతిపాదించినంత కలిపితే 34,300 కోట్ల రూపాయలు. అది పోగా 12,500 కోట్ల రూపాయలు వాళ్ళ డిస్కామ్ల నష్టంలో ఉన్నాయి. అది కాక 7,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు దీని నుంచి బయటపడే ప్రయత్నం చేయకపోతే అందరూ నిజాయితీగా కూర్చుని మనం చాలా దెబ్బతింటాం అధ్యక్ష. ఈ సంవత్సరం ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మీరు చూస్తే 2013-14 సంవత్సరానికి 7,118 కోట్ల రూపాయలు విద్యుత్ రంగాన్ని కేటాయింపు చూపెడితే అధ్యక్ష, దానిలో 6,650 కోట్ల రూపాయల పైచిలకు 6,690 కోట్ల రూపాయల పైచిలకు అంటే దాదాపు 6,700 కోట్ల రూపాయలు కేవలం ఈ నష్టాలు భర్తీ చేయడం కోసం పెట్టుబడి కదా అధ్యక్ష. మళ్ళీ గత 8 ఏళ్లుగా చూస్తే అధ్యక్ష, నిజంగా ఈ సభ చాలా నిర్ఘాంతపోవాలి. గత 8 ఏళ్లలో విద్యుత్ రంగంలో బడ్జెట్లో ప్రణాళిక వ్యయం అంటే కొత్త విద్యుత్ ఉత్పాదన కోసం కానీ, లేదా పంపిణీని బాగు చేయడం కోసం కానీ, లేదా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ లేకుండా చేయడం కోసం కానీ ప్రణాళిక వ్యయం అధ్యక్ష 168 కోట్ల రూపాయలు అధ్యక్ష. 34,300 కోట్ల రూపాయలు కేవలం నష్టాలు భర్తీ చేయడం కోసం ఇస్తే దానిలో అధ్యక్ష 1% కూడా లేదు. 200 రూపాయలు మన నష్టాల భర్తీ ఖర్చు పెడితే 1 రూపాయి అంటే 0.5% 168 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వ ఖజానా నుంచి ప్రణాళిక వ్యయం విద్యుత్ రంగానికి వెళ్ళింది అధ్యక్ష. అధ్యక్ష, అంటే భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నామా, ఈ రాష్ట్రంలో ఆర్థిక ప్రగతిని కాపాడుతున్నామా, యువతకి భవిష్యత్తునిస్తున్నామా?
నిజాయితీగా మనం గుండె మీద చేసుకోవాలి అధ్యక్ష. 34,300 కోట్ల రూపాయల నష్టాలు పూర్తి చేయడం కోసం ఏమిటి, కేవలం 168 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానా నుంచి ప్రణాళిక వ్యయమేంటి అధ్యక్ష? అధ్యక్ష, ఈవేళ ఈ సంవత్సరం మనందరికీ తెలుసు గ్యాస్ ఉత్పత్తి తగ్గింది, వర్షాలు తక్కువ పడినాయి. కానీ ఇదేదో తాత్కాలిక సమస్యగా మనం చిత్రించినట్లయితే, దీర్ఘకాలికంగా విద్యుత్ రంగం పూర్తిగా నష్టాలోబులో కూరుకుపోతోంది, రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు నాశనం అవుతుందన్న విషయం గుర్తించకపోయినట్టయితే అధ్యక్ష, ఇది కేవలం ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం కోసం మార్గంగా ఉపయోగించినట్టయితే ఇక్కడ మన చర్చ అట్లానే ఉంది, అక్కడ పత్రికల్లో టీవీల్లో చర్చ అట్లానే ఉంది. నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్తుకి, యువత ఉపాధికి, పారిశ్రామికీకరణకి, రైతుల భవిష్యత్తుకి, గ్రామీణాభివృద్ధికి ఎలాంటి విధానాలు కావాలనే విషయం చర్చ లేదు అధ్యక్ష. ఈ తాత్కాలికమైన అంశాల మీద మనం దృష్టి పెట్టినట్టయితే ఖచ్చితంగా అధ్యక్ష ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. అధ్యక్ష, ఈ సంవత్సరం మీరు చూసినట్టయితే ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే 2011-12 గత సంవత్సరం 9,140 కోట్లు డిమాండ్ ఉంటే, అన్ని యూనిట్లు 9,140 కోట్లు, మనం సరఫరా చేయగలిగింది 8,482 కోట్లు అధ్యక్ష. ఈ సంవత్సరం ఇందాక పెద్దలు చెప్పారు ఒక 8%, 10% మనకి డిమాండ్ పెరగాలి. డిమాండ్ పెరగలేదని చూపెట్టారంటే ఆ రాష్ట్రం ఆర్థికంగా పెరగలేదని అర్థం. విద్యుత్ డిమాండ్ పెరగడం లేదు అంటే ఆర్థికంగా పెరగలేదని అర్థం. అధ్యక్ష, ఈ సంవత్సరం ఫిబ్రవరి దాకా సరఫరా చేసింది అధ్యక్ష. గత సంవత్సరం 8,482 కోట్లు అంటే 8,500 కోట్ల యూనిట్లు సరఫరా చేస్తే, ఈ సంవత్సరం ఫిబ్రవరి దాకా కేవలం 7,450 కోట్లు అధ్యక్ష. పోనీ మార్చి మాసంలో మరో 700 కోట్లు ఉంటుంది, ఎందుకంటే సగటు వేస్తే మనం అంటే 8,100 కోట్లు అవుతుంది. అంటే నిరుడు కంటే ఈ సంవత్సరం డిమాండ్ పెరుగుతున్నా మనం సరఫరా చేసేది అధ్యక్ష దాదాపు ఒక 300-400 కోట్ల యూనిట్లు తగ్గుతున్నది. వినండి స్వామి, త్వరపడతారేమిటి? అంత ఇంపేషన్స్ ఎందుకు? కొంచెం ఊపి పట్టండి అధ్యక్ష. ఎక్కడుంది కిటుకు? మొట్టమొదటిది T&D లాసెస్, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్, విద్యుత్ సరఫరాలో పంపిణీలో నష్టాలు ఏమిటని చెప్పాను. మళ్ళీ ప్రభుత్వం లెక్కలు నేను చూశాను అధ్యక్ష, చాలా నిశ్చితంగా పరిశీలించాను. 2011-12కి మన దగ్గర లెక్కలు ఉన్నాయి, 12-13 ఇంకా పూర్తి కాలేదు కాబట్టి లెక్కలు పూర్తిగా లేవు. 11-12 మీరు చూసినట్టయితే అధ్యక్ష 8,500 కోట్ల యూనిట్లు సరఫరా చేస్తే, 8,500 కోట్ల యూనిట్లు సరఫరా చేస్తే, విద్యుత్ రంగం మినహాయించి, వ్యవసాయ విద్యుత్తును మినహాయించి మిగతా రంగాలకు మనం మీటరింగ్ అండ్ బిల్లింగ్ ఉన్నది అధ్యక్ష కేవలం 4,600 కోట్ల యూనిట్లు. అంటే అధ్యక్ష దాదాపు 51-52% మాత్రమే మీటరింగ్ ఉండి బిల్లింగ్ ఉన్నది. వ్యవసాయానికి అలాగో మీటరింగ్ లేదు కాబట్టి 2,000 కోట్ల యూనిట్లు గత సంవత్సరం చెప్పారు, ఈ ఏడాది 2,200 కోట్ల యూనిట్లు అని చెప్తున్నారు. పోనీ ముందు ఆ లెక్కను అంగీకరిద్దాం. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అధ్యక్ష 8,500 కోట్ల యూనిట్లు సరఫరా చేస్తే, వ్యవసాయంతో కలుపుకుని కేవలం 6,644 కోట్ల యూనిట్కే బిల్లింగ్ జరిగింది వ్యవసాయంతో కలుపుకొని. అంటే అధ్యక్ష 21.8%, అంటే 22% దాదాపుగా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్. మన వాళ్ళు ఏం చెప్పారు? ఇక్కడ ఎవరికి శాతాలు లెక్కటం చేత కాదని ఖచ్చితంగా నమ్ముతున్నారు. 15% ఈ సంవత్సరం, 16.79% గత సంవత్సరం ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాస్ అని చెప్పారు. అంటే అధ్యక్ష ఒక్క విద్యుత్తులో, సరఫరాలో, పంపిణీలో నష్టాలు ఎంత అవుతున్న విషయంలోనే దాదాపు 6% తేడా వస్తున్నది. ఈ 6% ఆషామాషి విషయం కాదు అధ్యక్ష. 1% విద్యుత్ ఆదా చేసినట్టయితే, ఆ అదనంగా వచ్చే విద్యుత్తు మనకి బాగా డబ్బులు వచ్చే రంగంలో మనం ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలకి, వాణిజ్యానికి ఎక్కువ ఇస్తాం కాబట్టి 1% విద్యుత్ కనుక ఆదా అయినట్టయితే మనకు దాదాపు 600 కోట్ల రూపాయలు ఆదాయం అదనంగా వస్తుంది అధ్యక్ష. అంటే 6% అంటే 3,600 కోట్లు అక్కడే తేలుతున్నది. ఇది కూడా అధ్యక్ష 22,000 మిలియన్ యూనిట్లు, అంటే 2,200 కోట్ల యూనిట్లు ఈ సంవత్సరం, 2,000 కోట్ల యూనిట్లు గత సంవత్సరం వ్యవసాయానికి ఖర్చు పెట్టామని చెప్తున్నారు. అధ్యక్ష ఒక్కసారి మీరు కొంచెం లోతుకెళ్ళండి. 31 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి రాష్ట్రంలో.
దానిలో నిజానికి పనిచేస్తున్నవి ఎన్నో సర్వేలు రుజువు చేసినాయి. 24-25 లక్షలు మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ కూడా నీళ్లు లేకనో, మోటార్లు చెడిపోయో, రేపేమవుతుందో మనం కనెక్షన్ ఉంచుకుందాం అని చెప్పి కారణంగానో ఊరికి అలా ఉన్నాయి అధ్యక్ష. 24-25 లక్షలు ఉన్నాయి. 25 లక్షల పంప్ సెట్కి అధ్యక్ష సగటున 5 హార్స్ పవర్ లెక్కేసుకుంటే, రోజుకి 7 గంటలు లెక్కేసుకుంటే, 200 రోజులు లెక్కేసుకుంటే అధ్యక్ష 7 గంటలు 200 రోజులు 5 హార్స్ పవర్ లెక్కేసుకుంటే సుమారుగా 1250 కోట్ల యూనిట్లు మనకి వినియోగం కావాలి అధ్యక్ష. ఇక్కడ వినియోగం చూపెడుతున్నది మన వాళ్ళు 2000 కోట్ల యూనిట్లు. అక్కడ ఒక్కదానిలోనే 750 కోట్ల యూనిట్లు తేడా కనిపిస్తుంది. అది కూడా కలిపినట్టయితే 21.8% కాదు అధ్యక్ష, దాదాపు 30% మనకి నష్టాలు కనిపిస్తున్నాయి. మనం గుజరాత్ కంటే బాగున్నాం అని చెప్తున్నాం. నేను గుజరాత్ అంకెలు కూడా చూశాను అధ్యక్ష. ఈవేళ సరఫరా చేస్తున్న 6644 కోట్ల యూనిట్లలో 30% వ్యవసాయాన్ని చూపెడుతున్నారు. వాస్తవానికి అది 21-22% మించదు. 40% పరిశ్రమలకి. పరిశ్రమల్లో వినియోగం పెరిగింది, అది మంచి పరిణామం, దాన్ని ఆహ్వానిస్తున్నాను, అభినందిస్తున్నాను. కమర్షియల్గా వాణిజ్యం కోసం కేవలం 6.3%, ఇళ్ల కోసం అని చెప్పని దాదాపు 23-24%. అధ్యక్ష, ఈ 30% గనక ఈ నష్టాన్ని మనం 15-16% నిజంగా తగ్గిస్తే 15% ఆదా అయితే అధ్యక్ష, ఒక్క ఈ అకౌంట్ కిందే మనకు సుమారుగా 9000 కోట్ల రూపాయలు ఏడాదికి జమ అవుతాయి అధ్యక్ష. ఏమవుతుంది? ఒక దివాళా తీసేటువంటి కంపెనీలు ఏ రోజుకు ఆ రోజు ఈవేళ ఇంధనం కోసం డబ్బులు ఎట్లాగా, ఈవేళ విద్యుత్ కొనుగోలుకు డబ్బులు ఎట్లాగా, ఈవేళ జీతాలు ఎట్లాగా, ఈవేళ స్పేర్ పార్ట్స్కి డబ్బులు ఎట్లాగా అని చెప్పిన రోజు డబ్బులు ఎక్కడం చూస్తున్న పరిస్థితుల్లో అసలు రేపటి కోసం పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు. ఉదాహరణకి హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్కు చాలా సందర్భాల్లో వచ్చింది అధ్యక్ష. ఈనాటికి కూడా 31 లక్షల కనెక్షన్లలో కేవలం 7.5 లక్షలకు మాత్రమే హెచ్విడిఎస్ జరిగింది ఇప్పటిదాకా. దానికి ఒక 3-4 వేల కోట్లు ఖర్చు అవుతుంది. అంత పెట్టే శక్తి లేదు. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు ఇవాళ పరిగెడిపోయింది అధ్యక్ష. దీన్ని మనం ఈ 30% నష్టాలను 30% కావచ్చు, 29% కావచ్చు, ఏమంటే మాకు తెలిసిన వారు అంటారు ఎనర్జీ ఆడిట్ చేశామని చెప్పంటారు. ఇవి కాకులు లెక్కలు. మీకు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటరింగ్ లేదు, మీకు ఇవాళ వ్యవసాయ కనెక్షన్లకు మీటరింగ్ లేదు, కొన్ని సందర్భాల్లో మీకు ఇవాళ ఫీడర్ లైన్లకు మీటరింగ్ లేదు. కాబట్టి అందాజుగా కొన్ని లెక్కలు వేసి అందంగా నగిషీలు వేసి 15%, 17% అని చెప్పంటే అధ్యక్ష, ఈ లెక్కలు ఏమాత్రం కూడా తేలటం లేదు. డిస్ట్రిబ్యూషన్ని బాగుచేసి అనవసరంగా వృధాగా పోయే విద్యుత్తుని దొంగతనం కావచ్చు, లేదా సాంకేతిక నష్టాలు కావచ్చు, దాన్ని మనం నివారించకపోతే వేల కోట్ల రూపాయల డబ్బు గాల్లో కలిసిపోతుంది. అయితే ప్రజల మీద భారం వేయాలి టారిఫ్ రూపంలో, లేదంటే ఖజానా నుంచి డబ్బు ఇవ్వాలి, ప్రజల పన్నుల డబ్బు. అధ్యక్ష, మరి పరిష్కారం ఏం చేయాలి? వ్యవసాయ విద్యుత్ గురించి బోళ్ళంత చర్చ వచ్చింది అధ్యక్ష. నేను సుబ్బారెడ్డి గారిని అభినందిస్తున్నాను. ఒక మాట మొట్టమొదటిసారిగా అధికార పక్షం నుంచి ఒప్పుకున్నారు ఆయన. ఏమనంటే, ఈవేళ ప్రతిపక్షంలో కూర్చొని తెలుగుదేశం పార్టీ వారి అధికారంలో ఉండగా వాళ్ళు 200 రూపాయల హార్స్ పవర్కి వసూలు చేశారు. ఆనాడు 23 లక్షలు 24 లక్షలు అధికారం పోయే నాటికి అన్ని పంప్ సెట్స్ ఉన్నాయి. ఈనాడు 31 లక్షలు ఉన్నాయి అధ్యక్ష. ఒక్కొక్క మోటార్కి 5 హార్స్ పవర్ లెక్కేసుకుంటే దాదాపు 1,20,00,000 మీకు హార్స్ పవర్ లెక్కేసుకుంటే 200 ఇంటూ 200 రూపాయలు ఇంటూ మీకు ఉండేది 1,20,00,000 అంటే 240 కోట్ల రూపాయలు. ఈవేళ ఈ సభలో అధ్యక్ష అన్ని పార్టీలు కూడా సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఖచ్చితంగా రైతుకు రైతుల వాళ్ళని కోరుకుంటున్నాం. 200 రూపాయలు అంతకుముందు 50 రూపాయలు వసూలు చేస్తే పెద్ద వసూలు చేసినట్టు కాదు. సమస్య ఎంత వసూలు చేసినట్టు కాదు, ఏ రీతిన వసూలు చేశారు. 100 రూపాయలు రైతుకు లాభం జరగాలని చెప్పంటే సమాజానికి 100 రూపాయలే గనక ఆ డబ్బు బయటకు వెళ్తే అది మంచిది అధ్యక్ష. కానీ 100 రూపాయలు రైతుకు లాభం కోసం సమాజం 3 రూపాయలు 500 రూపాయలు నష్టపోతే అధ్యక్ష, అది హేతుబద్ధమైనది కాదు, మూర్ఖమైనటువంటిది అధ్యక్ష. ఈవేళ మీరు చూడండి, ఈ 31 లక్షల పంప్ సెట్లలో అత్యధికం ఇన్ఎఫిషియెంట్ మోటార్స్తో నడుస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే నాకు ఒక్క పైసా కూడా పడదో, మోటార్ ఎఫిషియెంట్ అని ఇన్ఎఫిషియెంట్ అని కూడా కొనేటువంటి రైతుకి, వినియోగదారుడికి
అమ్మేటువంటి పరిశ్రమకి ఇద్దరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు. దర్జాగా వాడు ఇష్టం వచ్చి నమ్ముకుంటున్నాడు. ఒకరు 1000 రూపాయలు తక్కువ వస్తుందని కొనుక్కుంటున్నారు. చివరి నష్టపోయేది ఈ జాతి మొత్తం, మన పిల్లల భవిష్యత్తు. అధ్యక్ష, ఎప్పుడైతే ఉచిత విద్యుత్ వస్తుంది కదని చెప్పి అనుకుంటున్నారో చాలామంది నిరుపేద రైతులు మెట్ట ప్రాంతాల్లో భూగర్భ జలం లేని చోట్ల ఏదో రకంగా మనకు బోర్లో నీళ్లు పడినట్టయితే రేపు పొద్దున ఫ్రీ కరెంట్ వస్తుందని చెప్పిన ఆశతో మళ్ళీ బోర్లు వేసి ఎండిపోతే 2-3 లక్షలు ప్రతి బోరు ఖర్చు పెట్టి అన్నిసార్లు అయిపోయిన తర్వాత ఒక 10-15 లక్షలు కూడా ఖర్చు పెట్టి పూర్తిగా అప్పులో భూపులో కూరుకుపోయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యల పాలైన వాళ్ళు ఉన్నారు. అధ్యక్ష, మన విధానాలు రైతుని బాగు చేసే రీతిలో ఉండాలి. అధ్యక్ష, ఏదో కాస్త పెద్ద రైతుకి ఏమన్నా అదృష్టం కొద్దీ 1 ఎకరం 2 ఎకరాలకు నీళ్లు పడితే ఆయన బాగా నీళ్లు వినియోగం చేసేటువంటి వరి పంటనో లేకపోతే చెరుకు పంటనో వేస్తే చుట్టూ ఉన్న తేవాలి. అధ్యక్ష, భూగర్భ జలం అడుగంటిపోతుంటే ఉన్న కొద్దికి మన వనరులు తగ్గిపోతుంటే ఉత్పత్తి హరించుకుపోతుంటే ఉత్పాదన తగ్గిపోతుంటే ఆదాయాలు తగ్గిపోతుంటే రైతుకి ఏ రకంగా మేలు జరుగుతుంది. అధ్యక్ష, రైతుకి మనం రాయితీ ఇవ్వాలి అన్నట్టయితే 200 రోజులు 7 గంటల చొప్పున ఇవ్వాలి అని చెప్పంటే సుమారుగా 5000 యూనిట్లు మనకి విద్యుత్తు కావాలంటే అధ్యక్ష కూపన్లు ఇవ్వండి, మీటర్లు పెట్టండి. అయ్యా, ఈ లోపల నువ్వు కనుక ఖర్చు పెట్టినట్టయితే నీకు డబ్బిస్తాను తిరిగి, యూనిట్కి ₹1-2 అని చెప్పండి. ఆదా చేయడం కోసం ప్రోత్సాహకాన్ని ఇవ్వండి. ఆ పైన ఖర్చు అయితే ఎక్కువ వద్దు, ₹1 వసూలు చేస్తామని చెప్పండి. డబ్బులు వసూలు చేయడం కోసం కాదు, నేను జాగ్రత్తగా ఉండాలి, విద్యుత్తును వృధాగా ఖర్చు పెట్టకూడదు అని చెప్పండి. అలాగే అధ్యక్ష, మెట్ట ప్రాంతాల్లో అసలు నీళ్లు లేక కటకట్లాడుతుంటే అక్కడ వరి పంటలు ఏమిటి, అక్కడ చెరుకు పంట ఏంటి అధ్యక్ష? అధ్యక్ష, ఆరుతడి పంటలు కనుక ప్రోత్సహించినట్టయితే, వాటికి కావాలంటే ఎకరాకి మరో ₹1000 ప్రోత్సాహం ఇచ్చినట్టయితే ఒక రైతుకు కాకుండా లక్షల మంది రైతులకు అందుతుంది. అధ్యక్ష, విద్యుత్ వినియోగం తగ్గుతుంది, భూగర్భ జలం వృధాగా పోకుండా ఉంటుంది. అధ్యక్ష, ఎందుకని ఈ పరిస్థితి ఆలోచించలేదు? ఇందాక ప్రస్తావన వచ్చింది అధ్యక్ష, గుజరాత్లో కేవలం 6 కోట్ల జనాభా ఉంటే మనకి ఇవాళ దాదాపు 8,60,00,000 జనాభా ఉంది. 6 కోట్ల జనాభా ఉంటే అక్కడ 23,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంది అక్కడ సామర్థ్యం. మనకి 1000 లేక 1050 యూనిట్లు తలసరి వినియోగం అయితే అక్కడ 1600 యూనిట్లు తలసరి వినియోగం ఉన్నది. మనకి వ్యవసాయంలో ఈ సంవత్సరం 2%, 1%, 2.5%, ఒక 4-5 ఏళ్ళు 6 ఏళ్ళు చూస్తే ఒక 5-6% అభివృద్ధి వస్తే అక్కడ వ్యవసాయంలో 8-9% వస్తున్నది. అక్కడ పరిశ్రమలకు 24 గంటలు ఇవ్వగలుగుతున్నారు, ఒక్క పరిశ్రమకు కూడా 1 గంట లేకుండా ఇవ్వగలుగుతున్నారు. అధ్యక్ష, విద్యుత్తుని అందించి వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఉపాధిని కల్పించడమా, తాత్కాలికంగా ఏదో చేసినట్టు కనిపించి వ్యవస్థ మొత్తాన్ని కుప్పకూల్చేట్టు చేసి రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేసుకోవటమా? ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సవాలు ఉంది అధ్యక్ష. ఇది కేవలం పార్టీల మీద భారం కాదు. ఈ బహిరంగ చర్చలో కూడా ఇవాళ టీవీల్లో పత్రికల్లో తాత్కాలికమైనటువంటి తాయిలాల మీద ఆశను పెట్టి అసలు రేపు పొద్దున విద్యుత్ ఏమవుతుందన్న ఆలోచన లేకుండా గందరగోళం చేస్తున్నాం అధ్యక్ష. సూచనలు అడిగారు పాలకపక్షం వారు, సూచన చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అధ్యక్ష, వ్యవసాయం కోసం నేను కోరేది ఖచ్చితంగా మీరు రైతుకు రాయితీలు ఇవ్వాలి విద్యుత్ రంగంలో, కానీ కూపన్ల రూపంలో ఇవ్వండి, మీటర్లు పెట్టి ఇవ్వండి. ఆ సగటు వినియోగం కంటే తక్కువ ఉంటే వాళ్ళకి ప్రతి యూనిట్కి ₹1 తిరిగి ఇవ్వండి, ఎక్కువ ఉంటే ప్రతి యూనిట్కి ₹1 వసూలు చేయండి. మీరు అగ్రికల్చరల్ ట్రాన్స్ఫార్మర్లనే కాకుండా వ్యవసాయ ఫీడర్ లైన్లని వేరు చేసి, పెద్ద ఖర్చు కాదు అధ్యక్ష, వేరు చేసి గ్రామ ప్రాంతాల్లో వీరున్నంత మేర కొరత లేకుండా ఇవ్వండి. వ్యవసాయానికి 7 గంటలో రేపొద్దున అంతా అనుకూలిస్తే 9 గంటలో ఇచ్చే ఏర్పాటు చేద్దాం. కానీ వేరు చేయడం అసాధ్యం కాదు. గ్రామాల ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, చిన్న పరిశ్రమలు వస్తాయి, యంత్రాలు వస్తాయి, మన యువతకు ఉపాధి వస్తుంది. అధ్యక్ష, ఆరుతడి పంటలను ప్రోత్సహించండి. ఎందుకంటే విద్యుత్తు ఇంత కొరత ఉన్నప్పుడు, జాతి ఇంత నష్టపోతున్నప్పుడు, భూగర్భ జలం అడుగంటుతున్నప్పుడు మీరు ఇవాళ రైతులకి ఇస్తున్నామన్న పేరుతో చివరికి రైతుల భవిష్యత్తును నాశనం చేసేది అధ్యక్ష. అది వ్యవసాయానికి బాగు చేయదు. భూగర్భ జలాన్ని పెంచే ఏర్పాటు చేయండి. 5,000 కోట్ల రూపాయలు పెద్దలు గ్రామీణ అభివృద్ధి శాఖ మార్చులు వారి చేతుల్లో ఈవేళ 5,000 కోట్ల రూపాయలు ఏడాదికి ఉపాధి హామీ చట్టం పేరుతో ఖర్చు పెడుతున్నారు. గతంలో ఎప్పుడు ఇంత డబ్బు లేదు అధ్యక్ష. గతంలో ఎప్పుడు కేంద్రం నుంచి డబ్బు రాలా. 5,000 కోట్లు దేశంలో అతి ఎక్కువ డబ్బు మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. ఈనాటికి 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ ఏడాది కలిస్తే బహుశా 30,000 కోట్లకి వెళ్తుంది. 30,000 కోట్ల రూపాయలు అప్పనంగా వచ్చినాయి ఢిల్లీ నుంచి.
అధ్యక్ష, గ్రామాల్లో నీటి వనరులు పెరగాలి, పడ్డ ప్రతి వర్ష చొప్పున సద్వినియోగం చేసుకోవాలి, భూగర్భ జలం ఇంకిపోకుండా పైకి పెరగాలన్న ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఒక్కసారి మీరు సర్వే చేయండి. ఎన్ని మండలాల్లో భూగర్భ జలం 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఎట్లా ఉంది, ఇవాళ ఎట్లా సర్వే చేయండి మీరు. అంటే ఏంటి అధ్యక్ష? వేలాది కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు అధ్యక్ష? ఈ మన్మోహన్ సింగ్ గారు ఏమన్నా నోట్లు గుద్దిస్తున్నాడా, జేబులోంచి ఇస్తున్నాడా? ఈ జాతి పన్నుల డబ్బు అధ్యక్ష ఇది. ఆ పన్నుల డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు ప్రజలకి దీర్ఘకాలికంగా పనికొచ్చే వినియోగించే బాధ్యత ఉందా? లేకపోతే నాకు అధికారం ఉంటే చాలు, లేకపోతే నేను అధికారంలో దింపేసి నేను వస్తే చాలు, రేపు పొద్దునవైనా పర్లేదు అనేటువంటి రీతి మంచిదా అధ్యక్ష? అధ్యక్ష, ఇప్పటికైనా ప్రజల విజ్ఞతను విశ్వసించండి. ప్రజలకి ఈ విషయాలు తెలుసు. సరే, అప్పణంగా ఇస్తే వద్దని ఎవరు అన్నారు? నేనైనా వద్దనంటాను. రాజభవన్లో అధికారులు ఉద్యోగులందరికీ అప్పణంగా ఇస్తారు ఫ్రీగా. నేను అక్కడ అధికారిగా పనిచేసి నాకు అప్పణంగా ఇస్తామంటే వద్దు మరో అన్నా కాదండి, అందరికీ బాగా మీకు కూడా ఇస్తామని చెప్పన్నారు. అప్పణంగా ఇస్తే వద్దని మనిషి ఎవడో ఉండడు. ఎందుకు అధ్యక్ష ఈ విధానాలు పెట్టాం మనం? దాన్ని బాగు చేసేందుకు ఆలోచన మనకు ఉందా లేదా? ఇక అధ్యక్ష, డిస్ట్రిబ్యూషన్ ఏం చేయాలి? గతంలో ఎన్నో మార్లు అధ్యక్ష ఈ సభలో ప్రస్తావించాను. పంపిణీని ఎలా బాగు చేయొచ్చు, గుజరాత్లో ఏం చేశారో చెప్పాను. లోక్సత్తా ఒక చిన్న ఉద్యమంగా శక్తికి మించి స్థానికంగా కొన్ని ఫీడర్లను తీసుకుని రాజానగరం, తూర్పుగోదావరి జిల్లాలో కానీ పశ్చిమ గోదావరి జిల్లా కళ్ళ చెరువులో కానీ ఏ రీతిన డిస్ట్రిబ్యూషన్ బాగు చేస్తామని చెప్పాను. ఆ చెప్పడం ఉద్దేశం అధ్యక్ష, ఇది రాష్ట్రం అంతా అమలు చేస్తారని చెప్పాను. అధ్యక్ష, ఇప్పటికైనా డిస్ట్రిబ్యూషన్ వికేంద్రీకరించండి. ఇప్పటికైనా ప్రతి కనెక్షన్కి మీటర్ పెట్టండి, ప్రతి ట్రాన్స్ఫార్మర్కి మీటర్ పెట్టండి. ఈవేళ లేవు. ఈ 7,50,000 ట్రాన్స్ఫార్మర్లలో మీకు మీటర్ ఉన్నవే కనీసం 10% కూడా ఉండవు అధ్యక్ష. అసలు బహుశా 0 అయినా ఆశ్చర్యపోయాను అధ్యక్ష. అగ్రికల్చర్ ఫెడరల్ సెపరేట్ చేయండి, వేరు చేయండి. ఎనర్జీ ఆడిట్, అసలు విద్యుత్ ఎక్కడికెంత పోతుందో తెలియకుండా, ఒక పైపులో నీళ్లు పోతుంటే ఎక్కడంత కారిపోతుందో తెలియకుండా మీరు ఎట్లా ఆపుతారు అధ్యక్ష? ఆ వృధాన్ని ఎట్లా అరికడతారు మీరు? ఎక్కడంత పోతుందో తెలియకుండా, వినియోగం ఏమవుతుందో తెలియకుండా మీరు ఎట్లా కాపాడగలరు? నిజమైన ఎనర్జీ ఆడిట్ చేయండి, ఊరికే ఉత్తుత్తి ఆడిట్లు కాదు. అధ్యక్ష, హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ ఇంతకుముందే ప్రస్తావించాను. 7,30,000 మాత్రమే చేయగలిగాం. దానికి కావాలంటే ఈవేళ ఈ నష్టాలు పొరచడం కోసం 7,000 కోట్ల రూపాయలు పెడుతున్నామే, దాని బదులు అయ్యా ఒక 1,500 కోట్లు 2,000 కోట్లు ఈ హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం పెట్టండి. మనం ఎంతసేపటికి దివాలా తీసిన కంపెనీలాగా ఈ పూట డబ్బులు ఎట్లాగా, క్యాష్ ఫ్లో ఎట్లా చూస్తున్నాం, కానీ రేపెట్లా అని ఆలోచన లేకుండా చేస్తే అధ్యక్ష ఐపీ పెట్టే కంపెనీలాగా మార్పేస్తూ కూడా అవుతుంది. అధ్యక్ష, మూడోది టారిఫ్లు. అధ్యక్ష, కొంచెం కీలకమైన అంశాలు అధ్యక్ష, కొద్దిగా సమయం ఇవ్వండి. టారిఫ్లు అధ్యక్ష. అధ్యక్ష, ఏ ఒక్కళ్ళకి టారిఫ్ కట్టాలని ఉంటుంది. మా శ్రీమతి కూడా ఏమిటండి ఇది పవర్ బిల్స్ చాలా పెరిగిపోయిన అంటుంది. ఎవరికి కూడా టారిఫ్లు ఎక్కువ కట్టాలని ఉండదు. కానీ అధ్యక్ష, ఒక సూటైన ప్రశ్న మనం వేసుకోవాలి. ఈవేళ 7,500 కోట్ల రూపాయల ఏడాదికి విద్యుత్ సంస్థల్లో లోటు ఉంటే, అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైతే ఎలా పూరించాలి? ఇది పూరించాలా వద్దా కదా సమస్య. ఏ రకంగా పూరించడం జాతి భవిష్యత్తుకు మంచిది. వినియోగదారుని కొంచెం ప్రోత్సహించి అనవసరంగా విద్యుత్ వినియోగించొద్దు, ఎక్కువ కనుక విద్యుత్ వినియోగించినట్టయితే నీ ఖర్చు ఎక్కువ అవుతుందన్న భావాన్ని కలగజేసి బక్క వాళ్ళకి రాయితీలు ఇచ్చి బలమైన వాళ్ళ మీద భారం వేయటమా, లేకపోతే దేశంలో ఉన్న సామాన్య ప్రజలంతా కట్టిన పన్నుల డబ్బుల్లోంచి? అధ్యక్ష, ప్రభుత్వం నుంచి అంటే ఏమిటి? ఇదేమన్నా రామనారాయణ గారి డబ్బు అధ్యక్ష? ఈ రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి పన్నుల డబ్బులోంచి ఇస్తున్నాం అధ్యక్ష. ఈవేళ విద్యా సంస్థలను బాగు చేయాలని చెప్పట్లేదు. విద్య అధ్వాన్నంగా ఉంది ఈ రాష్ట్రంలో. గవర్నమెంట్ విద్యా సంస్థలకు వెళ్ళే వాళ్ళు నిరుపేదలు. ఈవేళ కేవలం కొంతమంది అధ్యాపకులు వాళ్ళు చదువుతున్న స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లల్ని మేము ఉన్నాం కదా అని చెప్పి చేర్చుకోవడం తప్ప 195 మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో ఉండేవాళ్ళు నిరుపేద కుటుంబాల వాళ్ళు. ఆరోగ్యం ప్రభుత్వ ఆసుపత్రి ఆధారపడే వాళ్ళు నిరుపేదలు. అధ్యక్ష, పేదరికం కావాలని కోరుకునే వాళ్ళు సామాన్యులు. సంక్షేమం కావాలి, ప్రభుత్వం నుంచి సహాయం కావాలని కోరుకునే వాళ్ళు అతి సామాన్యులు, నిరుపేదలు. ఈ సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఈ పేదరిక నిర్మూలనని, విద్యని, ఆరోగ్యాన్ని, మౌలిక సదుపాయాలను నాశనం చేయటమా? అధ్యక్ష, పత్రికల్లో నిన్న వార్త వచ్చింది. అప్పుడే ఆర్థిక మంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చారు. ఇక్కడ అంకెలు ఎన్ని చూపెట్టినా 1,62,000 కోట్లు అని చెప్పినా కూడా మార్చి మాసంలో ఒక న్యాయ వ్యవస్థకి ఏమన్నా వాళ్ళు అడిగితే డబ్బులు తప్ప, జీతభత్యాలు తప్ప ఒక్క పైసా ఖర్చు పెట్టడానికి వీలు లేదు అని. ఇది వాస్తవం అధ్యక్ష. పన్నుల డబ్బుని లోటు తీసుకొచ్చి అసమర్థంగా దాన్ని నడిపి తాత్కాలిక విధానాలను చేపట్టి ఈ డబ్బంతా తగలెట్టే అధికారం ఎవరిచ్చారు మనకి? ప్రజల డబ్బుకు ధర్మకర్తలమా? లేకపోతే ప్రజల డబ్బంతా దుబారా చేసి, దుర్వినియోగం చేసి, వృధా చేసి 34,000 కోట్ల రూపాయలు మనం విద్యుత్తులో లోటు పూరించడం కోసం ఇచ్చి 128 కోట్ల రూపాయలు విద్యుత్తులో
కొత్త ఉత్పాదకత పెంచడం కోసం ఖర్చు పెడుతున్నామంటే అధ్యక్ష ఒక్కడన్నా గుణమే చేసుకోవాలి అధ్యక్ష. కాబట్టి ఈవేళ ఏదో రూపంలో లోటు పూరించాలి, లోటు తగ్గించే ఏర్పాటు చేయాలి. దానికి డిస్ట్రిబ్యూషన్ బాగు చేయడం, వృధాను అరికట్టడం, ఆ తర్వాత అయినా లోటు ఉంటే కొంతకాలం పాటు ఆ లోటును పూరించాలి అధ్యక్ష. దానిలో అన్ని ప్రభుత్వం నుంచి రావాలంటే ప్రభుత్వం మిగతా ఖర్చులు ఆగిపోతాయి, రాష్ట్రం నష్టమైపోతుంది. జీతాలు తప్ప, ఢిల్లీ నుంచే వచ్చే నిధులు తప్ప ఇక్కడ నిజానికి కొత్తగా జరిగే పని కనిపించలేదు అధ్యక్ష. అలా కాకుండా రాష్ట్రం నిజంగా అభివృద్ధి చెందాలని చెప్పండి. గుజరాత్లో ఏం చేశారు అధ్యక్ష? వాళ్ళు చేసిన పని మనం చేయలేమా? వాళ్ళు ఏమైనా విదేశాల నుంచి వచ్చారా? వాళ్ళకేమైనా ప్రత్యేకంగా వేరే రంగు తోలుందా, వేరే సంస్కృత? ముందు చూపుతో విధానాలను 20-30 ఏళ్ళుగా చేపట్టారు కాబట్టి ఇవాళ గుజరాత్ సగర్వంగా తలతో నిలుస్తోంది విద్యుత్ రంగంలో. ఎందుకు అధ్యక్ష ఈ రాష్ట్రం ఇంత బెదరిపడాల్సిన అవసరం? ఎందుకు ఉపాధి కల్పన జరగకుండా ఉంటాం? ఎందుకు పారిశ్రామికీకరణ లేకుండా? ఎందుకు యువత నిరుద్యోగంతో ఉండాలి? ఇంజనీరింగ్ చదివినా, ఐటీఐ చదివినా, లేకపోతే పాలిటెక్నిక్ చదివినా, డిగ్రీ చదివినా, ఇంటర్మీడియట్ చదివినా, 10th క్లాస్ చదివినా ఎందుకు అధ్యక్ష? లక్షల మంది మీరు చిన్న ఉద్యోగాలకు ఏపీపీఎస్సీలో మీరు ఏమన్నా దరఖాస్తులకు పిలిస్తే 100 ఉద్యోగాలు ఉంటే అధ్యక్ష 5 లక్షల మంది అప్లై చేస్తున్నారు. ఇది మనకు శుభాయమానమా? ప్లీజ్ కన్క్లూడ్ జయప్రకాష్ అధ్యక్ష. గారు, ప్లీజ్ కన్క్లూడ్. ప్లీజ్ కన్క్లూడ్.